మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నా ఆ ఇద్దరికి అసలు పడడం లేదట. నారాయణరావు రాజకీయాలకు అంటీ ముట్టనట్లు ఉంటూ ఎన్నికలకు నెల రోజుల ముందే కాంగ్రెస్ కండువా కప్పుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ముతోల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. విఠల్ రెడ్డి కారు గుర్తుపై పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ ఎన్నికల ముందు హస్తం గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆ ఇద్దరు చెరో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారే. అలాంటి వారి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడంతో ముతోల్ కాంగ్రెస్ క్యాడర్ పార్టీ ఫ్యూచర్పై బెంగ పెట్టుకుందట. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గం చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డిలకు అస్సలు పడడం లేదట. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అయినా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు జరిగే సమయంలో ఇద్దరు నేతల అరుచరగణం మధ్య సఖ్యత లేక తరచూ గొడవలు పడుతుంటారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య గొడవతో అది కాస్త రసాబాసాగా అయ్యింది. ఆ క్రమంలో ముతోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయం నారాయణరావు పటేల్ వర్సెస్ విఠల్ రెడ్డి అన్నట్టుగా కొనసాగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణరావు పటేల్ కాంగ్రెస్ అభ్యర్థిగా, విఠల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇద్దరూ ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా నారాయణరావు పటేల్ కొనసాగుతుండగా, విఠల్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నారాయణరావు పటేల్ 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా మొదటిసారి, ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకొని కారు గుర్తుపై పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉన్న నారాయణరావు పటేల్ తర్వాత ఇతర పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల వరకు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. చాలా కాలం తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ముతోల్ టికెట్ దక్కించుకొని మరోసారి ఓటమి చవిచూశారు. తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న పలుమార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుండి మంత్రిగా పనిచేశారు. విఠల్ రెడ్డి మొదట బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందగా నెల రోజులు తిరగకముందే గులాబీ పార్టీలో చేరి 2018లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విఠల్ రెడ్డి గత ఎంపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. అయితే తాజాగా వీరిద్దరి తీరు క్యాడర్కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందట. ఈ ఇద్దరు నేతల తీరు కారణంగా కార్యకర్తలు ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలవాలో కూడా తెలియక సతమతమవుతున్నారట. ఓ మాజీ ఎమ్మెల్యే కొన్ని కండిషన్స్ పెడుతూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే క్యాడర్ని కలుస్తారట. సాయంత్రం 6 దాటితే చాలు ఇంటి మెయిన్ గేట్ మూసేస్తారట. మరో మాజీ ఎమ్మెల్యే తమ పాత క్యాడర్ను మాత్రమే అందుబాటులో ఉండి మిగతా క్యాడర్తో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. గతంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కల పర్యటనల సందర్భంగా జన సమీకరణ చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఓ మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నప్పటికీ తాను వేరే ఊర్లో ఉన్నట్టు సీన్ క్రియేట్ చేశారట. తాను స్థానికంగా లేనని తప్పించుకోవడానికి చూడగా సదరు మాజీ ఎమ్మెల్యే స్థానికంగానే ఉన్నట్లు క్యాడర్ చెప్పడంతో మంత్రులు అవాక్కయ్యారట. ఈ విషయంపై పార్టీ క్యాడర్లో ఇప్పటికీ చర్చ నడుస్తుంది. అలా ఆ ఇద్దరి వ్యవహారం అధిష్టానికి ఏ మాత్రం అంతుపట్టకుండా తయారైందట. ఆ ఇద్దరు నేతలు ఇలా అంటీ ముట్టనట్టు ఉంటే నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ పరిస్థితి ఏంటి, పార్టీ భవిష్యత్తు ఏంటని కార్యకర్తలు ఇప్పుడు తెగ బెంగ పెట్టేసుకుంటున్నారట.